పూరా లోకల్. తెలంగాణ బీసీల పౌరుషం అర్థం కావాలంటే ఇవాళ మనం కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఒత్తిడి పెంచుదాం? ఖచ్చితంగా ధర్నాలు చేయాలి, వంట వార్పులు చేయాలి, తెలంగాణ ఉద్యమంలో ఏమేం చేసినామో అవన్నీ చేయాలి. అవన్నిటికన్నా ఎక్కువ ఖచ్చితంగా కేంద్రానికి తెలవాలంటే మొట్టమొదటి కార్యక్రమంగా మీ అందరినీ మెదక్ జిల్లా నుంచి నేను అనౌన్స్ చేయాలనుకున్నా. మొట్టమొదటి కార్యక్రమంగా మన డక్కన్ నుంచి ఢిల్లీకి పోయేటటువంటి రైళ్లన్నీ కూడా ఆపుదాం. వచ్చే నెల ఇవాళ 17 జూను కరెక్ట్ నెల తర్వాత 17 జూలై రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరూ ఒప్పుకుంటే రైల్ రోకో కార్యక్రమం బీసీ బిల్లు కోసం చేస్తామని నేను అనౌన్స్ చేస్తా ఉన్నా. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ రైల్ రోకో కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడైతే అక్కడ చేస్తాం. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకుంటాం. అన్ని జిల్లా కేంద్రాలకు పోతాం. ఈ నెల రోజులల్లా అందరినీ కూడా బతిమలాడి బామాలి వారి హక్కుల గురించి వివరించి అందరం కూడా వచ్చి రైల్ రోకో చేద్దాం. అప్పుడైతే ఢిల్లీలో కూర్చున్నటువంటి నాయకులకు మన డెక్కన్ పీఠభూమి యొక్క పౌరుషం అర్థమవుతుంది, మన తెలంగాణ బీసీల యొక్క పౌరుషం అర్థమవుతుంది. ఈడికెళ్ళి బిల్లు పాస్ చేయించి పంపితే అక్కడ పెట్టుకోవద్దు, తొందరగా మళ్ళీ వెనక్కి పంపాలనే విషయం వారికి అర్థమవుతుంది. మరి ఆ బిల్లు వచ్చే లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఏందంటే ఇది వచ్చే లోపలనే ఎలక్షన్లు పెడతారట. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఈ బిల్లు వచ్చినా రాకున్నా పెడతారట. జరగనిద్దామా? మరి ఎన్నికలు జరగనిద్దామా? లేదంటే ఏం చేయాలి? అంతేనా? అప్పుడేనా? మరి మెదక్ జిల్లా వాళ్ళ మాట కరెక్టే ఉంటుందా? ఖచ్చితమే ఉంటుందా? మరి ఇది కేసీఆర్ జిల్లా. మరి నేను చెప్తున్నా, మీరు మాట ఇచ్చి వెనకకు ముందుకైతే కేసీఆర్ గారికి మాట వస్తే సుమా అది ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకొని ఖచ్చితంగా దయచేసి నాకు మాట ఇవ్వండి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇయ్యకుండా ఎన్నికలకు పోయే ప్రసక్తే లేదు. పోయేటటువంటి కుట్రలు చేస్తే ప్రజా ఉద్యమాలు తప్పకుండా నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఢిల్లీకి సెగదగిలేటట్టుగా జూలై 17న రైల్ రోకో చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.